రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు వినిపించబోయే కవిత ప్రముఖ కవులు యాకూబ్ రాసిన మనుషుల్రా మనుషులు. కవిత శీర్షిక మనుషుల్రా మనుషులు. కలం కవులు యాకూబ్, స్వరం రోహిణి వంజారి. మనుషుల్రా మనుషులు, వస్తువులు కాదు, మనుషుల్రా మనుషులు. కాపాడుకోవాల్సిన మనుషులు, మనసులు మమతలున్న మనుషులు, కరిగిపోయే కన్నీటి మనుషులు, కదిలిపోయే చలనమున్న మనుషులు. అన్నం గురించి మాట్లాడుతున్నారు, నేను గింజల గురించి ఆలోచిస్తున్నాను. రుచుల గురించి చెబుతున్నారు, శ్రమ, కష్టం, ఆకలి, కన్నీళ్ళ గురించి నా ఆవేదన. ఆస్తులు, అంతస్తుల గురించి చెప్పుకుంటున్నప్పుడు నిలువ నీడలేని మనుషులు కళ్ళ ముందు కదలాడతారు. వెలుగు గురించి మాట్లాడుతున్నప్పుడు బతుకుల్లో నిండిన చీకటి కళ్ళెదుట నిలబడుతుంది. స్వరం లేని వాళ్ళు, స్వేచ్ఛ అంటే తెలియని వాళ్ళు, చీము నెత్తురు కలగలిసిన గాయం లాంటి వాళ్ళు, ఏ పురాణా పూల్ మీదో పేవ్మెంట్ల మీదో విరిగిన అరుగుల్లా మారిన వాళ్ళు, బజార్లో విరిగిన వస్తువుల మధ్య ఆకలిని అమ్ముకునేవాళ్ళు, హోటళ్ల ముందు విదిల్చే అన్నం మెతుకుల కోసం పొట్టల్ని కళ్ళుగా చేసుకుని కూర్చున్నవాళ్ళు, పడి లేస్తున్నవాళ్ళు, లేచి పడుతున్నవాళ్ళు. మనుషులు మనుషులు మన చుట్టూ ఉన్న మన మనుషులు. జరిగేదంతా బాహాటం అబద్ధంలా చొరబడి కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్న మనుషుల్ని విడదీసి 4 ఉద్రేకపు మాటలు గుమ్మరించి మనసుల్లో విషం నింపి మమతల్ని చంపి దూరంగా జరిపి ఆడే అమానవీయ వికృత క్రీడ. ఇంత దేశం, ఇంత దేహం, ఇన్ని మతాలు, కులాలు, ఇన్నిన్ని ప్రతియూహ్యాలు భూమి మీద ఉన్నంతసేపే మనుషులు భుజం మీద ప్రేమగా తడితే కరిగిపోయే మనుషులు, కొంచెం దగ్గరగా జరిగితే ప్రాణం పెట్టే మనుషులు. మనిషికి ఎంత దూరంగా దర్పంగా నిలబడ్డావన్నది కాదు, ఎంత దగ్గరగా ఉన్నావన్నదే ముఖ్యం. నువ్వో నేనో కాదు, మనమే నామవాచకం. ఇప్పుడు మనుషుల్ని ఎలా చూస్తున్నారన్నదే చర్చంతా. ఆత్మగౌరవం గురించే తపన, మతం దేహమైనందుకు బాధ, మనిషిని టిష్యూ పేపర్లా వాడుతున్నందుకు అసహ్యం. వస్తువులు కాదు, మనుషుల్రా మనుషులు, మనసున్న మనుషులు, మాయా మర్మాలు తెలియని మట్టిలాంటి మనుషులు, కొంచెం ప్రేమిస్తే పొంగిపోయే మనుషులు, పగిలిపోతారెప్పుడో. హ్యాండిల్ విత్ కేర్. ధన్యవాదాలు. కవిత విన్నారు కదా. ఇలాంటి మరిన్ని మంచి కవితలు, కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.